హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూన్ 11, 12, 13, 14 తేదీల్లో వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం వారికి ఒక స్త్రీ ద్వారా బంధం అనేది ముగియబోతుంది. అసలు ఏం జరగబోతుంది? అనుకూల ఫలితాలు అసలు ఎటువంటి సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దయచేసి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనిని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియోని చాలా ఏకాగ్రతతో వినండి. రాబోయే రోజుల్లో ఒక స్త్రీ ఒక అపరిచిత లేదా మీకు ముందే ఒక పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ ఇలా ఏ విధంగా అయినా కావచ్చు, ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఆమె రాకతో మీ తలరాత అనేది పూర్తిగా మారిపోబోతుంది. కానీ ఆమె మీకు ఒక రహస్యాన్ని చెప్తుంది, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఆ రహస్యాన్ని మీరు ప్రాణం పోయినా సరే మీ కన్నవారికి కానీ, కట్టుకున్న వారికి కానీ, లేదా మీ ప్రాణ స్నేహితులకు కానీ ఇలా ఎవరికీ చెప్పకండి. చెబితే మీ చేతి దాకా వచ్చినటువంటి ఆ రాజయోగం, ఆ అదృష్టం చేతులారా మాయమైపోతుంది. నేను మీ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని, అనుభవంతో చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు వినండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ స్త్రీ ఎవరు? ఆ రహస్యం ఏమిటి? రాబోయే రోజుల్లో మీరు ఏం చేయాలి అన్నీ కూడా మీకు పోసగొచ్చినట్లు వివరంగా చెప్తాను. ఈ రాశివారు ఇప్పుడు మీ గురించి, మీ మనస్తత్వం గురించి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ఇవి వింటుంటే ఇది నా జీవితమే కదా, నా గురించే కదా చెప్తున్నారు అని మీకు అనిపించక మానదు. మీరు చాలా కాలంగా ఒక చీకటి గదిలో ఒంటరిగా పోరాడుతున్నటువంటి ఒక పోరుళ్ళ ఉన్నారు. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నారు. నలుగురితో సంతోషంగా ఉన్నట్లే నటిస్తారు. కానీ మీరు లోపల అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటారు. మీకు ఉన్నటువంటి బాధలు పగవాడికి కూడా రాకూడదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. మీ చేతిలో 10 రూపాయలు ఉంటే ఇతరులకు 8 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతరులకు ఏదైనా కష్టం వస్తే మీరు చూడలేని విధంగా ఉంటారు. అలాగే మీ అయిన వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి మీ ప్రాణం ఇచ్చైనా సరే కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. కానీ తిరిగి మీకు ఏమి దొరికింది? ఈ రాశివారికి మోసం, నమ్మక ద్రోహం, అవమానాలు. మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించారో, ఎవరి కోసమైతే మీ నిద్రను, మీ డబ్బును, మీ జీవితాన్ని త్యాగం చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. వారే మిమ్మల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరిపోగానే కరివేపాకులా తీసి పక్కన పడేశారు. నేను ఇంత సాయం చేశాను కదా అని లోపలే మీరు చాలా కుమిలిపోయారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు. చేతికి డబ్బు వస్తుంది కానీ వచ్చింది వచ్చినట్లే మొటమాయం అయిపోతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు. ఎవరికో సహాయం చేయబోయి మీరు అప్పులు పాలయ్యారు. డబ్బు ఎక్కడో ఇరుక్కుపోయింది. రాత్రుళ్ళు నిద్ర కూడా సరిగా లేదు. ఉదయం లేస్తే ఏంటో తెలియని ఒక ఆందోళన. గుండె ఎవరికీ చెప్పుకోలేనంత భారం. నాకు మాత్రమే ఇలా జరుగుతుంది దేవుడా, నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను? నా నిజాయితీకి నాకు దొరికిన శిక్ష ఇదేనా? ఇలా మీరు ఎన్నో రాత్రులు ఏడ్చారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రాశివారికి గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు. కుజుడు గురు భగవానుడి యొక్క అనుగ్రహం అనేది అద్భుతమైనటువంటి సంచారం వల్ల మీ కర్మ ఫలితం అనేది పండింది. మీ కష్టాలు ముగిసిపోయే సమయం వచ్చేసింది. మీ ఏడుపులు, మీరు ఏవైతే పడినటువంటి బాధలు ఇక చాలు. కన్నీటి గాథ క్లోజ్ అయిపోయింది. ఇకపై మీకు ఉండేది రాజయోగం. మీరు పడినటువంటి కన్నీటి బాధకు విశ్వం 100% సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధమైంది. దానికి ప్రూఫ్స్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అష్టలక్ష్ముల్లో ఒకరైన ధనలక్ష్మి లేదా ధైర్యలక్ష్మి ప్రతిరూపంగా సాక్షాత్తు జగన్మాత అనుగ్రహంతో ఒక స్త్రీ రూపంలో అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. ఆ స్త్రీ ఎవరు? ఎక్కడి నుంచి వస్తుంది? ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీరు ఆఫీసులో పనిచేసే మీ సహోద్యోగురాలు కావచ్చు,
మీ బంధువుల్లో మీకు ఎప్పటినుంచో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదా రోడ్డు మీద మీకు తారసపడి ఒక అపరిచిత మహిళ కావచ్చు, లేదా మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే ఒక మహిళ కావచ్చు, మీకు మీ ఫోన్లో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యే ఒక వ్యక్తి కూడా, అంటే ఒక ఆడ వ్యక్తి కూడా కావచ్చు. ఆమెను మీరు ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దయచేసి చాలా శ్రద్ధగా వినండి. ఆమె మీ జీవితంలోకి వచ్చినప్పుడు లేదా మీతో మాట్లాడినప్పుడు మీ మనసుకు అకారణంగా ఒక ప్రశాంతత కలుగుతుంది. ఎన్నో రోజులుగా మీ బుర్రలో ఉన్నటువంటి గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయి కొత్త దారి కనిపిస్తుంది. ఆమె నేరుగా వచ్చి ఒక మాట చెప్తుంది. ఒక సలహా కావచ్చు, ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక ఆర్థిక రహస్యం కావచ్చు. ఆమె చెప్పినటువంటి ఆ ఒక్క మాట చీకటి గదిలో వెలిగినటువంటి దీపంలాగా మీ మెదడులో ఒక షాక్లాగా తగిలి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆమె ద్వారా మీకు ఒక గొప్ప అవకాశం వస్తుంది. అది మీ కెరియర్లో ఒక పెద్ద జాక్పాట్ కావచ్చు, లేదంటే వ్యాపారంలో మంచి డీల్ కావచ్చు, లేదంటే ఒక కొత్త వ్యాపారం అంటే కొత్త ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదా ఎన్నో ఏళ్ళుగా మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావటం కావచ్చు. మొత్తానికి ఆమె మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోతుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నా మాటలు చెవిని పెట్టి వినండి. మీరు చేసే చిన్న పొరపాటు మీ జీవితాన్ని మళ్ళీ తిరిగి పాతాళానికి తోసేస్తుంది. ఆ స్త్రీ మీకు ఒక అవకాశాన్ని లేదా ఒక చిన్న రహస్యాన్ని చెప్తుంది. అది మీ భవిష్యత్తును బంగారమయం మార్చే రహస్యం. ఆ రహస్యం లేదా ఆ శుభవార్త తెలిసిన వెంటనే మీరు ఎనలేని సంతోషం అనేది మీలో కలుగుతుంది. అమ్మయ్య, ఇక నా కష్టాలు తీరిపోయాయి అని మీ మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఇది మనిషి సహజ నైజం. ఏంటంటే సంతోషం రాగానే 10 మందికి చెప్పుకోవాలి, పంచుకోవాలి అని అనుకుంటారు. కానీ రాశివారు, మీరు అసలు ఆ తప్పు చేయకండి. ఆ స్త్రీ చెప్పినటువంటి రహస్యాన్ని, ఆ అవకాశాన్ని పూర్తిగా మీ చేతికి వచ్చి ఆ పని 100% పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పమాకండి. ప్రాణం పోయినా సరే చెప్పమాకండి. నేను ఎందుకింత ఖచ్చితంగా భయపెట్టేలా చెప్తున్నానో తెలుసా? ఈ రాశివారి మీద చాలామంది నరదృష్టి, అసూయపడేటటువంటి వారి కళ్ళు మీపైన ఎక్కువగా ఉన్నాయి. మీరు బాగుపడుతున్నారు, మీకు డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరుతున్నాయని చెబితే చాలు చుట్టూ ఉన్నటువంటి వారి కడుపు మండిపోతుంది. పైకి నవ్వుతూనే లోపల కుళ్ళుకుంటున్నారు. వీడు ఎక్కడ పైకి వచ్చేస్తాడో అని భయపడుతున్నారు. వారి యొక్క ఏడుపు, వారి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ పనిని మధ్యలోనే ఆపేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక నానుడు ఉంది. గుప్తంగా ఉంచినటువంటి కార్యం ఎప్పటికీ విజయవంతమవుతుందని. మీ భార్య లేదా మీ భర్తకు కూడా ఆ పని పూర్తయిన తర్వాతే ఒక సర్ప్రైజ్ లాగా చెప్పండి. మీ స్నేహితులకు, మీ చుట్టాలకు అసలు చెప్పకండి. మీరు మీ రహస్యాన్ని మీ గుండెల్లోనే దాచుకోండి. ఒక విత్తనం ఎలా అయితే భూమి లోపల చీకట్లో ఉన్నప్పుడే మొలకెత్తుతుందో, పోనీలే అని దాన్ని బయటికి తీసి అందరికీ చూపిస్తే అది ఎండిపోతుంది. మీ అదృష్టం కూడా అంతే. దయచేసి నేను చెప్పినటువంటి ఈ నియమాన్ని తప్పకుండా పాటించండి. తద్వారా మీ జీవితం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ దినచర్య ఎలా ఉండబోతుంది, మీకు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో తెలుసుకుందాం. ఈ మార్పులను మీ జీవితంలో ముందుగానే గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. మీ మనసులో ఏదో తెలియని ఒక ఆనందం అనేది మొదలవుతుంది. మీరు ఉదయం లేవగానే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతారు. మీ మీద మీకు నమ్మకం అనేది వస్తుంది. చికాకులు, ఒత్తిడి అనేవి తగ్గుతాయి. ఇదే రోజున మీకు ప్రకృతి నుంచి ఒక సంకేతం అనేది అందుతుంది. ఏదైనా మీరు ఒక మంచి పనికి శ్రీకారం చుట్టాలి అనే ఆలోచన మీ మైండ్లోకి వస్తుంది. మీకు తెలియకుండానే పాత అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక వనరులు పెంచుకోవడానికి మంచి దారులు కనిపిస్తాయి. చాలా కాలంగా మీతో మాట్లాడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం ఉంది, లేదా ఫోన్కి ఒక ముఖ్యమైనటువంటి మెసేజ్ ఇలా రావచ్చు. ఇది మీ ఉజ్వల భవిష్యత్తుకు
తొలిమెట్టు. ఇక మీకు వచ్చేటటువంటి రాత్రి కలల ద్వారా సంకేతాలు, ఇలా మీ కలలో కొన్ని స్వచ్ఛమైనటువంటి సంకేతాలు కనిపిస్తాయి. ప్రవహించే నీళ్లు, పచ్చని చెట్లు లేదా ఏదైనా దేవతామూర్తి విగ్రహాలు, శివుడు, లక్ష్మీదేవి కనుక కనిపిస్తే విశ్వం మీతో మాట్లాడుతుందని అర్థం. ఇదే రోజు ఆ స్త్రీ యొక్క ప్రస్తావన లేదా పరిచయం మీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం అనేది ఉంది. తర్వాత ఆ స్త్రీ ఆగమనం లేదా ఆ స్త్రీ పరిచయం, ఆ స్త్రీ యొక్క రహస్యం, ఇది చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ మీతో నేరుగా మాట్లాడుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యకు ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం అనేది చూపిస్తుంది. అది ఉద్యోగ ఇంటర్వ్యూ గురించి కావచ్చు, లేదా ఒక వ్యాపార పెట్టుబడి గురించి కావచ్చు, మీ కెరియర్లో ఒక దారి చూపించడం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కావచ్చు. ఆమె నోటి నుండి వచ్చే ఒక సలహాని, ఒక పరిష్కారాన్ని మీరు వెంటనే గ్రహించాలి. దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీ తలరాత మారే రోజులు మీకు రాబోతున్నాయి. మీకు అద్భుతమైనటువంటి వార్తలు పూర్తిగా అందుతాయి. కోర్టు కేసులు లేదా మీకు వివాదాలు ఉంటే మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగులకు కాల్ లెటర్ వస్తుంది. ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్ ఆగిపోయిన వారికి దారి క్లియర్ అవుతుంది. వ్యాపారం చేసేవారికి ఊహించిన స్థాయిలో ఒక మంచి లాభం తెచ్చిపెట్టేటటువంటి మార్గం దొరుకుతుంది. ఇదంతా కూడా దైవానుగ్రహం, ఈ కర్మఫలం యొక్క పాజిటివ్ రిజల్ట్. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఎవరితోనూ గొడవలకు దిగమాకండి. ప్రశాంతంగా ఉండండి. మీ కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోండి. ఈ రాశి వారికి కనుక కోపం వస్తే ఎదుటివారిని మాటలతోనే కాల్చేస్తారు. కానీ రాబోయే రోజుల్లో ఆ కోపాన్ని మీరు కాస్త పక్కన పెట్టండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే సైలెంట్గా మీరు నవ్వి ఊరుకోండి. అదృష్టం అనేది ప్రశాంతమైనటువంటి మనసు ఉన్న చోటే నిలబడుతుంది. విశ్వం ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వదు. ఈ రాశి వారికి అదృష్టం అనేది మీకు అకారణంగా రావడం లేదు. మీరు గతంలో చేసినటువంటి పుణ్యకార్యాలు, మీకు తినడానికి లేకపోయినా పేదలకు పెట్టినటువంటి అన్నదానాలు, అలాగే మూగజీవులకు చేసినటువంటి సహాయాలు, అలాగే ఎవరికీ తెలియకుండా మీరు చేసినటువంటి దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ఒక అదృష్ట శక్తిగా మారి బ్యాంకులో మీకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లుగా ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి రావడానికి సిద్ధమయ్యాయి. ఈ సమయంలో మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం శ్రద్ధగా వినండి. రాబోయే రోజుల్లో ఈ మంచి పరిహారాలు మీరు ఖచ్చితంగా పఠించాలి. ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేవగానే భూమాతకు నమస్కరించి మీ 2 అరచేతులు చూసుకొని, నా జీవితం అద్భుతంగా మారబోతుంది, నేను అత్యంత అదృష్టవంతుడిని, విశ్వానికి, భగవంతుడికి నా కృతజ్ఞతలు, ఇలా మనస్ఫూర్తిగా 3 సార్లు అనుకొని ఆ తర్వాత మంచం దిగండి. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం వేళల్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. కుక్కలకు, ఆవులకు, పక్షులకు ఖచ్చితంగా ఏదైనా ఆహారం పెట్టండి. మీరు ఇలా చేస్తూ ఉంటే ఆ స్త్రీ తీసుకువచ్చేటటువంటి అదృష్టం మీకు 10 రెట్లు ఎక్కువగా అందుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అంటే నకారాత్మక శక్తులు అన్నీ కూడా ఖాళీ బూడిదైపోతాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా రాబోయే రోజుల్లో ఒక గొప్ప మార్పు అనేది రాబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని పీడించినటువంటి అనారోగ్య సమస్యలు, కీళ్ళ నొప్పులు, ఊరికే వచ్చేటటువంటి జ్వరాలు, మానసిక ఒత్తిడి కూడా మాయమైపోతాయి. మీ ముఖంలో ఒక గొప్ప తేజస్సు, ఒక కొత్త కళ వస్తుంది. ఇంతకుముందు డల్గా ఉండేవారు ఇప్పుడేంటి ఇంత కాంతివంతంగా వీళ్ళు ఉన్నారని మిమ్మల్ని చూసి కుళ్ళుకునేవారు సైతం ఆశ్చర్యపోయేలాగా మీ జీవితం అనేది మారిపోతుంది. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.